హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ, మ్యాథ్స్ మెథడాలజీ, సైన్స్ మెథడాలజీ, సోషల్ మెథడాలజీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మంచి ప్రశ్నాపత్రానికి ఉండవలసిన లక్షణాల్లో ఒకటి. ఆప్షన్ 1 ప్రామాణికత, ఆప్షన్ 2 ప్రాసనికత, ఆప్షన్ 3 అనుభవం, ఆప్షన్ 4 భావుకత. మంచి ప్రశ్నాపత్రంగా ఉండవలసిన లక్షణాల్లో ఒకటి ఆప్షన్ 1 ప్రామాణికత. నెక్స్ట్ క్వశ్చన్. ఆధునిక పద్ధతి, వైయాకరణ పద్ధతి, ఉదాహరణ పద్ధతులను నామాంతరములు గల వ్యాకరణ బోధనా పద్ధతి. ఆప్షన్ 1 నిగమోపపత్తి పద్ధతి, ఆప్షన్ 2 అనుమానోపపత్తి పద్ధతి, ఆప్షన్ 3 అనువాద పద్ధతి, ఆప్షన్ 4 వివరణ పద్ధతి. ఆధునిక పద్ధతి, వైయాకరణ పద్ధతి, ఉదాహరణ పద్ధతి అను నామాంతరం గల వ్యాకరణ బోధనా పద్ధతి ఆప్షన్ 2 అనుమానోపపత్తి పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రణాళిక. ఆప్షన్ 1 సంస్థాగత ప్రణాళిక, ఆప్షన్ 2 విద్యా ప్రణాళిక, ఆప్షన్ 3 సహ విషయాంశ ప్రణాళిక, ఆప్షన్ 4 విషయ ప్రణాళిక. ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రణాళిక ఆప్షన్ 4 విషయ ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్. స్వయం వ్యక్తకాలైన బోధన ఉపకరణాలు. ఆప్షన్ 1 రేడియో, ఆప్షన్ 2 భాషా ప్రయోగశాల, ఆప్షన్ 3 టేప్ రికార్డులు, ఆప్షన్ 4 చిత్రాలు పటాలు. స్వయం వాక్యాలైన బోధన ఉపకరణాలు ఆప్షన్ 4 చిత్రాలు పటాలు. నెక్స్ట్ క్వశ్చన్. రీతి, సమ్మతి, స్పష్టం, వేగం అను లక్షణాలు ఉండదగిన భాషా నైపుణ్యం. ఆప్షన్ 1 లేఖనం, ఆప్షన్ 2 శ్రవణం, ఆప్షన్ 3 పఠనం, ఆప్షన్ 4 విభాషణం. రీతి, సమ్మతి, స్పష్టం, వేగం అనే లక్షణాలు ఉండవలసిన భాషా నైపుణ్యం ఆప్షన్ 1 లేఖనం. నెక్స్ట్ క్వశ్చన్. హరిజన పత్రికలో మాతృభాషా మాధ్యమం ప్రాధాన్యం గురించి రాసిన వారు. ఆప్షన్ 1 హుమయూన్ కబీర్, ఆప్షన్ 2 జాకీర్ హుస్సేన్, ఆప్షన్ 3 మహాత్మా గాంధీ, ఆప్షన్ 4 మౌలానా అబుల్ కలాం ఆజాద్. హరిజన్ పత్రికలో మాతృభాషా మాధ్యమం ప్రాధాన్యత గురించి రాసిన వారు ఆప్షన్ 3 మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ డస్ నాట్. ఆప్షన్ 1 గివ్ ఇంపార్టెన్స్ టు గ్రామర్, ఆప్షన్ 2 ఎంకరేజ్ లెర్నింగ్ త్రూ మదర్ టంగ్, ఆప్షన్ 3 హెల్ప్ లెర్న్ ఇంగ్లీష్ గ్రామర్, ఆప్షన్ 4 ఎన్హాన్స్ ది లెర్నర్స్ కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇమీడియట్లీ. Grammar translation method does not. Option 4 enhance the learner's communicative skills immediately. Next question. The dictionary that can be used at the primary level is. Option 1 a treasures, option 2 an advanced learner's dictionary, option 3 a picture dictionary, option 4 a dictionary of phonetics. The dictionary that can be used at the primary level is option 3 a picture dictionary. Next question. The following is not true regarding English. Option 1 it is the language of travel and tourism, option 2 it is the national language of India, it is a major language of media and publication, option 4 it is a major language of education. The following is not true regarding English. Option 2 it is the national language of India. Next question. The following is not a method to teach reading. Option 1 the selection method, option 2 the syllabic method, option 3 the phonic method, option 4 the alphabetic method. The following is not a method to teach reading. Option 1 the selection method. Next question. An overall plan for the ordinary presentation of language material is known as. Option 1 an approach, option 2 a method, option 3 a technique, option 4 a game. An overall plan for the ordinary presentation of language material is known as. Option 2 a method. Next question. క్రింది వాటిలో ముఖ్యమైన గణిత వనరు కానిది. ఆప్షన్ 1 గణిత గ్రంథాలయం, ఆప్షన్ 2 గణిత ప్రయోగశాల, ఆప్షన్ 3 గణిత క్లబ్లు, ఆప్షన్ 4 గణిత ప్రశ్నపత్రం. క్రింది వాటిలో ముఖ్యమైన గణిత వనరు కానిది ఆప్షన్ 4 గణిత ప్రశ్నపత్రం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది. ఆప్షన్ 1 కృత్యాధార పద్ధతి, ఆప్షన్ 2 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 3 ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 4 ప్రాజెక్ట్ పద్ధతి. క్రింది వాటిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది
ఆప్షన్ 3 ఉపన్యాస పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో విద్యా ప్రణాళిక వ్యవస్థాపనకు సంబంధం లేనిది. ఆప్షన్ 1 ఆగమన పద్ధతి, ఆప్షన్ 2 శీర్షిక పద్ధతి, ఆప్షన్ 4 సర్పిల పద్ధతి, ఆప్షన్ 4 ఏకకేంద్ర పద్ధతి. క్రింది వానిలో విద్యా ప్రణాళిక వ్యవస్థాపనకు సంబంధం లేనిది ఆప్షన్ 1 ఆగమన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, మున్నిక్ వర్గీకరణ సంబంధించిన గణిత విద్యా విలువ. ఆప్షన్ 1 ప్రయోజన విలువ, ఆప్షన్ 2 సమాచార విలువ, ఆప్షన్ 3 సిద్ధపరిచే విలువ, ఆప్షన్ 4 సాంస్కృతిక విలువ. మున్నిక్ వర్గీకరణ సంబంధించిన గణిత విద్యా విలువ ఆప్షన్ 2 సమాచార విలువ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఏది గణితానికి బాహ్య సంబంధాన్ని సూచిస్తుంది. ఆప్షన్ 1 గణితం రసాయన శాస్త్రం, ఆప్షన్ 2 అంకగణితం బీజగణితం, ఆప్షన్ 3 గణితం శాతాలు లాభ నష్టాలు, ఆప్షన్ 4 సంఖ్యాక శాస్త్రం సంభావ్యత. క్రింది వానిలో ఏది గణితానికి బాహ్య సంబంధాన్ని సూచిస్తుందంటే ఆప్షన్ 1 గణితం రసాయన శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాసరూప ప్రశ్న యొక్క ఒక ప్రయోజనం. ఆప్షన్ 1 ఎక్కువ అంశాలు పరిష్కరించడానికి వీలవుతుంది, ఆప్షన్ 2 ఎక్కువ విశ్వసనీయత కలిగి ఉంటుంది, ఆప్షన్ 3 విషయ నిష్ఠత ఉంటుంది, ఆప్షన్ 4 భావ స్వేచ్ఛకు అవకాశం. వ్యాసరూప ప్రశ్న యొక్క ఒక ప్రయోజనం ఆప్షన్ 4 భావ స్వేచ్ఛకు అవకాశం. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్ఎల్ బెర్నర్ ప్రకారం జలావరణం పరిసరాల్లో ఈ రకానికి చెందినది. ఆప్షన్ 1 సాంఘిక, ఆప్షన్ 2 భౌతిక, ఆప్షన్ 3 సాంస్కృతిక, ఆప్షన్ 4 జీవ. ఎల్ఎల్ బెర్నర్ ప్రకారం జలావరణం పరిసరాల్లో ఈ రకానికి చెందిందంటే ఆప్షన్ 2 భౌతిక. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి పదార్థాలను జీవులు నిర్జీవులుగా వర్గీకరించను. ఇది ఈ క్రింది లక్ష్యంకు సంబంధించింది. ఆప్షన్ 1 అభిరుచి, ఆప్షన్ 2 వైఖరి, ఆప్షన్ 3 వినియోగం, ఆప్షన్ 4 అవగాహన. విద్యార్థి పదార్థాలను జీవులు నిర్జీవులుగా వర్గీకరించను అంటే ఆప్షన్ 4 అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, పరిసరాల విజ్ఞానం 1, 2లను వేరువేరుగా బోధించాలని ఈ కమిటీ నిర్ధారించింది. ఆప్షన్ 1 ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ, ఆప్షన్ 2 ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ 1964-66, ఆప్షన్ 3 మెదలయార్ కమిటీ, ఆప్షన్ 4 జాతీయ విద్యా విధానం 1986. పరిసరాల విజ్ఞానం 1, 2లను వేరువేరుగా బోధించాలని ఈ కమిటీ సూచించిందంటే ఆప్షన్ 1 ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణలో శీర్షిక పద్ధతుల లోపాలన్నీ ఈ పద్ధతిలో నివారించబడ్డాయి. ఆప్షన్ 1 తార్కిక పద్ధతి, ఆప్షన్ 2 సమైక్య పద్ధతి, ఆప్షన్ 3 సర్పిల పద్ధతి, ఆప్షన్ 4 యూనిట్ పద్ధతి. విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణలో శీర్షిక పద్ధతుల లోపాలన్నీ ఈ పద్ధతిలో నివారించబడ్డాయంటే ఆప్షన్ 3 సర్పిల పద్ధతిలో. నెక్స్ట్ క్వశ్చన్, నోట్లోని దంతాల అమరికను చూపుటకు వాడదగిన నమూనా. ఆప్షన్ 1 స్కేల్ నమూనా, ఆప్షన్ 2 పట నమూనా, ఆప్షన్ 3 ప్రదర్శన నమూనా, ఆప్షన్ 4 కదిలే నమూనా. నోట్లోని దంతముల అమరికను చూపుటకు వాడదగిన నమూనా ఆప్షన్ 2 పట నమూనా. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి అభ్యసన సామర్థ్యాలు బలహీనతలు తెలుసుకోవడానికి ఉపయోగపడే మూల్యాంకనం. ఆప్షన్ 1 స్థాన నిర్దేశిత మూల్యాంకనం, ఆప్షన్ 2 రూపాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 3 బహిర్గత మూల్యాంకనం, ఆప్షన్ 4 సంకలన మూల్యాంకనం. విద్యార్థి అభ్యసన సామర్థ్యాలు బలహీనతలు తెలుసుకోవడం ఉపయోగపడే మూల్యాంకనం ఆప్షన్ 1 స్థాన నిర్దేశ మూల్యాంకనం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.